హాయ్ మామ. అందరూ గ్రూప్ డి ఎగ్జామ్ ఎలా ఉంటుంది, లోపల ప్రాసెస్ ఏంటి, అని ఏం పట్టుకెళ్ళాలి అని అడుగుతున్నారు. ఫస్ట్ మనం ఎగ్జామ్కి ఏం తీసుకెళ్ళాలంటే మనకి ఆన్లైన్లో వచ్చిన అడ్మిట్ కార్డ్ తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మనం అప్లై చేసినప్పుడు ఫోటో ఉంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ అది లేకపోయినా పర్లేదు, ఏదో ఒకటి మనది పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీసుకెళ్తే చాలు. ఒకవేళ ఫోటో మర్చిపోయి వెళ్తే అక్కడ ఫామ్ 16 ఇస్తారు, అది ఫిల్అప్ చేయాలి. మ్యాక్సిమం ఫోటో తీసుకెళ్ళండి. అండ్ ఒక ఐడి ప్రూఫ్ అంటే ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ, ఇలా ఏదో ఒకటి ఒక ఐడి ప్రూఫ్ ఒరిజినల్ ఉండాలి. జిరాక్స్ కట్ట కాదు, ఒరిజినల్ ఉండాలి. మ్యాక్సిమం ఆధార్ కార్డు తీసుకెళ్ళడానికి ట్రై చేయండి. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ చెకింగ్ ఉంటుంది. ఫస్ట్ మనం ఎంటర్ అవ్వగానే బాంబ్ స్క్వాడ్ చెకింగ్ ఉంటుంది కదా, ఇలా చెక్ చేస్తారు. మెటల్ డిటెక్టర్ దాంతో చెక్ చేస్తారు. అది అయిన తర్వాత నెక్స్ట్ ఫిజికల్గా చెక్ చేస్తారు. మన మొత్తం బాడీ మొత్తం అంతా చెక్ చేస్తారు. ఒకవేళ హ్యాండ్ కప్స్ ఉంటే కప్స్ కూడా తీపిచ్చేసి మన నెక్ దగ్గర ఉన్న ఇలా పెట్టించేసి మొత్తం జుట్టు కూడా తరుగుతారు. అమ్మ జుట్టు కూడా తరిగినది చాలా స్ట్రిక్ట్గా చెక్ చేస్తారు. ఈ చెకింగ్ అన్నీ అయిపోయిన తర్వాత మనం లోపల పంపిస్తారు. ఏంటంటే చెకింగ్ దగ్గర ఏంటంటే మనకి ఉంగరాలు కానీ, వాచ్ కానీ, మెల్లో చైన్ కానీ, అట్లీస్ట్ మొగాళ్ళకి అయితే బెల్ట్ కూడా పెట్టుకోవట్లేదు. బెల్ట్ కూడా తీపిచ్చేస్తున్నారు. సో మీరు ఇవేం పట్టుకెళ్ళకండి. మ్యాక్సిమం అన్ని నార్మల్ డ్రెస్ తీసుకెళ్ళండి. షూస్ పట్టుకెళ్తే షూస్ కూడా ఇప్పించేస్తున్నారు మామూలు చెప్పులు వేసుకెళ్ళడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి చెకింగ్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ ఉంటారు వాలంటీర్స్, వాళ్ళ దగ్గర పంపిస్తారు. వాళ్ళు ఏంటంటే మన హాల్ టికెట్ నెంబర్ చూసి మనది ఏ రూమ్ అనేది వాళ్ళు చెప్తారు. అది చెప్పిన తర్వాత మనం అక్కడికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక చెకింగ్ ఉంటుంది. ఆధార్ కార్డు అండ్ అడ్మిట్ కార్డు చెక్ చేస్తారు అక్కడ ఉన్న ఆఫీసరు. ఆ తర్వాత మన రూమ్లో పంపిస్తారు. రూమ్లో పంపించిన తర్వాత అక్కడ ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటంటే మన సిస్టంలో మన ఆధార్ నెంబర్ అండ్ మన రోల్ నెంబర్ అన్ని టైప్ చేసి ఆధార్ వెరిఫికేషన్ చేస్తారు. ఆధార్ వెరిఫికేషన్ అవ్వకపోతే మనకి ఎగ్జామ్ అసైన్ అవ్వదు. ఆధార్ వెరిఫికేషన్ అన్నీ చేసి మనతో సైన్ పెట్టించుకుని మనకు ఒక సిస్టమ్ అలర్ట్ చేస్తారు. పలానా నెంబర్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి అని చెప్తారు. అక్కడ మనతో అటెండెన్స్ సైన్ పెట్టిస్తారు. ఇక్కడ చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోయి లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, రైట్ థంబ్ ఇంప్రెషన్ అని ఉంటుంది మనకి హాల్ టికెట్లో. జాగ్రత్తగా చూడండి. చాలామంది రైట్ థంబ్ ఇంప్రెషన్ వేసేస్తున్నారు లెఫ్ట్ థంబ్ దగ్గర. కంగారు పడకండి, నెమ్మదిగా చేయండి. ఏంటంటే మనకి ఎంటర్ అవగానే మనకి ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ హాల్ టికెట్లో ఉంటుంది. అక్కడ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ వేయాలి. అది అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చి చెప్తారు రైట్ థంబ్ ఎప్పుడు వేయాలో. ఇన్విజిలేటర్స్ చెప్తారు. అప్పుడే మనం రైట్ థంబ్ వేయాలి. దాని పక్కనే సైన్ ఉంటుంది, అక్కడ మన సైన్ పెట్టాలి. కొంతమంది ఇన్విజిలేటర్ సైన్ దగ్గర పెట్టేస్తున్నారు కంగారు పడాల్సిన అవసరమే లేదు అమ్మ. ఇన్విజిలేటర్ అన్ని దగ్గరుండి క్లియర్గా చెప్తారు. మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఏం టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఒకవేళ మీరు ఫోటో మర్చిపోయినా పర్లేదు, అంటే పట్టుకెళ్ళండి. 99% పట్టుకెళ్ళండి. బై మిస్టేక్ మర్చిపోతే అక్కడ ఫామ్ 16 ఇస్తారు, దానికి కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు జాగ్రత్తగా కంగారు పడకుండా ప్రతిదీ ఫిల్అప్ చేయండి. లెఫ్ట్ అన్నాక లెఫ్ట్ థంబ్ వేయండి, రైట్ అన్నాక రైట్ థంబ్ వేయండి. సిగ్నేచర్ అన్నాక మీ సిగ్నేచరే పెట్టండి, ఇన్విజిలేటర్ దాంట్లో పెట్టద్దు. మనకి సిస్టమ్ అలర్ట్ చేస్తారు. సిస్టమ్ ఇచ్చిన తర్వాత పలానా సిస్టమ్ దగ్గరికి వెళ్ళి కూర్చోండి అని చెప్పిన తర్వాత మనం అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత మనకు ఒక డిస్ప్లే ఉంటుంది. ఏంటంటే మన రోల్ నెంబర్ ఉంటుంది, కింద పాస్వర్డ్ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే పాస్వర్డ్ అంటే మనం ఆన్లైన్లో అప్లై చేసినప్పుడు మనం పాస్వర్డ్ పెట్టుకుంటాం కదా సైట్కి, అది అనుకుంటారు. అది కాదు మామ. పాస్వర్డ్ అంటే మన డేట్ ఆఫ్ బర్త్. మనం అప్లై చేసినప్పుడు ఏ డేట్ ఆఫ్ బర్త్ ఇస్తామో అదే డేట్ ఆఫ్ బర్త్ మన పాస్వర్డ్ అవుతుంది అక్కడ. ఆ పాస్వర్డ్ కూడా ఎలా ఎంటర్ చేయాలంటే ఎగ్జాంపుల్ 01/01/2000 అలాగే ఎంటర్ చేయాలి. మధ్యలో స్లాష్లు, డాష్లు, స్పెషల్ సింబల్స్ ఏం పెట్టకూడదు, గ్యాప్ కూడా ఇవ్వకూడదు. మొత్తం ఒక నెంబర్కి ఎంటర్ చేసేయాలి అలా. అదే మన పాస్వర్డ్. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నెక్స్ట్ కింద మనకు ఒక లైన్ ఇస్తాడు, ఒక సెంటెన్స్ ఇస్తాడు, ఒక 10 words వరకు ఉంటాయి అందులో. అదేంటంటే మనకి అడ్మిట్ కార్డులో ఒక స్పేస్ ఉంటుంది రాయడానికి. అక్కడ సేమ్ అక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో అందులో కింద యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. అది అయిపోయిన తర్వాత అక్కడ మనకు ఒక సిస్టంలో కార్నర్లో మన పేరు అండ్ మన అప్లై చేసినప్పుడు ఫోటో అండ్ ఈరోజు మనకు ఫోటో తీస్తారు. ఆధార్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఆ ఫోటో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ కరెక్ట్గా లేకపోతే ఇన్విజిలేటర్కి ఇన్ఫార్మ్ చేయండి. అవి చెక్ చేసుకుని ఈ మ్యాటర్ రాసిన తర్వాత మీకు అక్కడ కింద టైం చూపిస్తుంది, ఎంతసేపట్లో మీరు లాగిన్ అవ్వచ్చు. 30 minutes లెఫ్ట్, 40 minutes లెఫ్ట్ అని. ఆ టైం అయిన తర్వాత ఇన్విజిలేటర్ చెప్తారు. చెప్పే వరకు మీరు లాగిన్ చేయొద్దు. ఇన్విజిలేటర్ చెప్పిన తర్వాత మీరు పాస్వర్డ్ ఎంటర్ చేయమన్నప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి. ఐ కన్ఫర్మ్ అని ఉంటుంది, ఐ కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమని ఉంటుంది, లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇన్విజిలేటర్ చెప్తారు, సబ్మిట్ కొడితే మనకి క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుద్ది. క్వశ్చన్ పేపర్ ఏంటంటే ఇంత ముందు మిక్స్డ్ ఇచ్చేసేవాడు, అంటే మొత్తం రీజనింగ్, మ్యాథ్స్, సైన్స్ అంతా కలిపి ఒక మిక్స్ కింద ఇచ్చేసేవాడు. ఈ సంవత్సరం ఏం చేశాడంటే నాకు తెలిసి ఈ ఎగ్జామ్ నుంచి స్టార్ట్ చేశాడు. దేనికి దానికి సెపరేట్ ఇస్తున్నాడు. రీజనింగ్, సైన్స్, మ్యాథ్స్, దేనికి దానికి పైన కార్నర్లో 4 బిట్లు వస్తున్నాయి. మనకి మ్యాథ్స్ అందుకు మ్యాథ్స్ ఓపెన్ చేసుకుంటే మనకు 25 questions మ్యాథ్సే ఉంటాయి, వేరే సబ్జెక్ట్ రాదు. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ సెలెక్ట్ చేసుకున్నాకు అయ్యే ఉంటాయి, 30 questions అయ్యే ఉంటాయి, వేరే రావు.
అలాగే కరెంట్ అఫైర్స్ తీసుకుంటే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్సే ఉంటాయి, 20 క్వశ్చన్స్ వేరే రావు. అలా మనం జాగ్రత్తగా. మీరు ఏం చేయాలంటే ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవ్వగానే ఫస్ట్ క్వశ్చన్ నుంచి లాస్ట్ క్వశ్చన్ వరకు వెళ్ళిపోండి ఒకేసారి వెళ్ళిపోండి. క్వశ్చన్ చదువుకుని మీకు కన్ఫామ్గా తెలిస్తే పెట్టుకుంటే వెళ్ళిపోండి. మనం ఏం చేయాలంటే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే దాన్ని సెలెక్ట్ చేస్తారు, ఆప్షన్ సెలెక్ట్ చేసి సేవ్ కొట్టాలి. ఇక్కడ కింద రివ్యూ మార్క్ ఫర్ నెక్స్ట్ అని ఉంటుంది, నెక్స్ట్ సేవ్ అండ్ కంటిన్యూ ఉంటుంది. రివ్యూ అని పెడితే మనం హోల్డ్లో పెట్టినట్టు ఆ క్వశ్చన్ నెక్స్ట్ మళ్ళీ వచ్చి ఆన్సర్ చేస్తాం అన్నట్టు. అది సేవ్ అండ్ కంటిన్యూ కొడితే ఆ క్వశ్చన్ మనం ఆన్సర్ చేసేసినట్టు. అది చూసుకోండి సేవ్ అండ్ కంటిన్యూ కొడితే మీరు క్వశ్చన్ ఆన్సర్ చేసినట్టు. రివ్యూ పెడితే ఆన్సర్ పెట్టినట్టు కాదు. మనం అలా 100 క్వశ్చన్స్ వరకు వెళ్ళిపోయి మనకు తెలిసిన క్వశ్చన్లు కనీసం ఒక 10-15 ఉంటాయి, అవి పెట్టేసి సేవ్ అండ్ కంటిన్యూ కొట్టేయండి. మనకు పక్కన చూపిస్తుంది మనకి ఈ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 30 మార్క్స్కి, మ్యాథ్స్ 25 మార్క్స్కి, జనరల్ సైన్స్ 25 మార్క్స్కి అండ్ కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్కి. ఆ పక్కన మనకి బాక్స్ టైప్లో చూపిస్తుంది కార్నర్లో. మనకి మ్యాథ్స్లో ఉన్నాం అనుకోండి 25 బాక్సెస్, 1 to 25 బాక్సెస్ చూపిస్తుంది. అందులో గ్రీన్ కలర్ ఉందనుకోండి, గ్రీన్ కలర్ మనం ఆన్సర్ చేసినట్టు క్వశ్చన్. తర్వాత వైలెట్ కలర్ ఉందనుకోండి, ఆ క్వశ్చన్ మనం ఇంకా చూడలేనట్టు. నెక్స్ట్ వైట్ కలర్ ఉందనుకోండి, ఆ క్వశ్చన్ మనం హోల్డ్లో పెట్టినట్టు, రివ్యూ కోసం హోల్డ్లో పెట్టినట్టు. అలా చూసుకోండి. మనకు అక్కడ కలర్స్ చూపిస్తుంది, ఎన్ని క్వశ్చన్స్ పెట్టామనేది అన్ని గ్రీన్ కలర్ చూపిస్తుంది మనం ఆన్సర్ చేసింది. అవి జాగ్రత్తగా చూసుకోండి. 100 క్వశ్చన్స్ ఒకేసారి చూసుకోండి. మీకు ఒకప్పుడు క్వశ్చన్ పేపర్ మీద ఒక ఐడియా వస్తుంది, మనకు ఏ క్వశ్చన్స్ వచ్చు, ఏం ఆన్సర్ చేయగలమని. నాకు తెలిసి ఒక 20-25 క్వశ్చన్స్ మీకు తెలిసినవే ఉంటాయి, ఎందుకంటే మరీ డీప్గా ఏం అడగట్లేదు, బేసిక్గా అడుగుతున్నాడు. సో అది చూసుకుని మీరు 100 క్వశ్చన్స్ రివ్యూ అయిన తర్వాత ఇప్పుడుకి రండి, ఫస్ట్ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేయండి. అలా మీకు తెలిసి అనుకున్న క్వశ్చన్లు లేదా మీకు సాల్వ్ చేసుకుని తెలుసుకొని ఆలోచించుకొని పెట్టుకుంటా వెళ్ళండి. మీరు టైం చూడవద్దు, టైం చూస్తే మీకు టెన్షన్ వస్తుంది. మీరు టైం గురించి అసలు పట్టించుకోవద్దు, క్వశ్చన్స్ పెట్టుకుంటే వెళ్ళండి. ఎందుకంటే మీరు 100కు 100 అటెంప్ట్ చేయగలదు, మీరు ఒక 80 అలా అటెంప్ట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ 1/3, 3 రాంగ్ ఆన్సర్స్కి 1 మార్క్ పోతుంది. సో మీరు ఎక్కువ స్ట్రెస్ తీసుకుని 100కు 100 పెట్టేస్తే మీ నెగిటివ్ మార్కింగ్లో ప్రాబ్లం అవుతుంది. సో దాన్ని బట్టి మీరు 100% కన్ఫర్మ్ అనుకున్నాయి పెట్టేసండి. 50-50 ఉన్నా చూసుకోండి. నా ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందంటే నాకు ఒక 40 బిట్స్ డ్యామ్ షూర్ 100% కన్ఫర్మ్, మిగతా 40 50-50. ఆ 40లో ఒక 20-25 కరెక్ట్ అవుతాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, మిగతా కూడా అవుతాయేమో డౌట్. అలా పెట్టనమాట. కొన్ని ఒక 81 క్వశ్చన్స్ పెట్టాను, మిగిలిన 19 క్వశ్చన్స్ నాకు అస్సలు అర్థం కాలేదు, అసలు తెలియలేదు. అందుకే వాటి జోలికి వెళ్ళలేదు మనం రాంగ్ ఆన్సర్ పెట్టి మార్క్ పోగొట్టుకుని కన్నా అసలు పెట్టకుండా ఉండడమే చాలా బెటర్ ఆప్షన్. అది గుర్తుపెట్టుకోండి టెన్షన్ పడద్దు, టైం చూడొద్దు. టైం చూస్తే మీకు టెన్షన్ పెరుగుతుంది, అసలు టైం చూడొద్దు. నెక్స్ట్ ఎగ్జామ్ అంతా అయిపోయిన తర్వాత మనం ఒక్కొక్క చెక్ చేసుకోవాలి. మ్యాథ్స్లో ఎన్ని ఆన్సర్స్ చేసాం, సైన్స్లో ఎన్ని ఆన్సర్స్ చేసాం, కరెంట్ అఫైర్స్ ఎన్ని పెట్టాం అని చెప్పి మనం ఒక లెక్క వేసుకోవాలి. నెక్స్ట్ సబ్మిట్ కొట్టాలి. మన టైం అయిపోయిన తర్వాత సబ్మిట్ అని అడుగుతుంది, సబ్మిట్ కొట్టాలి. ఇక్కడ ఏంటంటే చాలామంది ఏంటంటే నేను సబ్మిట్ చేసి సైన్స్ సిస్టమ్ ఆగిపోయింది నా క్వశ్చన్ పేపర్ సబ్మిట్ అవుతుందా ఆన్సర్ నా ఎగ్జామ్ అని అడుగుతున్నారు. ఏం ప్రాబ్లం లేదు మనకి కింద మానిటర్ చేస్తుంటారు, ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లం ఉందా, ఏదైనా సబ్మిట్ అవ్వలేదా అని చెప్పి కింద వాళ్ళు మానిటర్ చేస్తుంటారు. ఒకవేళ మనది సబ్మిట్ అవ్వలేదంటే వాళ్ళే వచ్చి అప్పుడే చెప్తారు. మనకు అక్కడ మైక్ ఉంటుంది, మైక్లో పలానా వాళ్ళు ఎగ్జామ్ సబ్మిట్ కాలేదని వాళ్ళు అప్పుడే చెప్తారు. వాళ్ళు చెప్పలేదు అంటే ఖచ్చితంగా మీ ఎగ్జామ్ సబ్మిట్ అయినట్టే. మీరు ఎగ్జామ్ సబ్మిట్ అవ్వకుండా మిమ్మల్ని బయటికి పంపించరు. ఎలాగంటే మేము మా రూమ్లో ఉంది, వాళ్ళు అనౌన్స్ చేసేవారు పలానా రూమ్ నెంబర్ వాళ్ళు ఎగ్జామ్ అయిపోయింది వెళ్ళిపోవచ్చు అని. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళ రూమ్లో అన్ని ఎగ్జామ్స్ రాసిన వాళ్ళందరికీ సబ్మిట్ అయిపోయి మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనౌన్స్ చేస్తారు. సబ్మిట్ కాకపోతే వాళ్ళు పలానా వాళ్ళు సబ్మిట్ కాలేదు చూడండి అని చెప్తారు ఇన్విజిలేటర్లకి. మీరు అలాంటి టెన్షన్ ఏం పెట్టుకోవద్దు, ఖచ్చితంగా సబ్మిట్ అవుతుంది. సబ్మిట్ అయితేనే మిమ్మల్ని బయటికి పంపిస్తారు. అలాంటి టెన్షన్ ఏం పెట్టుకోవద్దు నెక్స్ట్ మనం బయటకు వచ్చేసిన తర్వాత అక్కడి నుంచి తొందరగా ఖాళీ చేసి వెళ్ళిపోతే మంచిది అక్కడ పోలీసు వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు కొంచెం. అండ్ ఎగ్జామ్ విషయంలో మాత్రం కామ్ అండ్ కూల్ కంపోజ్డ్గా రాయండి. కొంచెం ఆలోచిస్తే మీకు ఆన్సర్ చేయగలుగుతారు. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన పని లేదు. కామ్ అండ్ కంపోజ్డ్గా రాయండి ఆలోచించండి, టెన్షన్ తీసుకోవద్దు. మెయిన్ టెన్షన్ పెడితే మీకు వచ్చిన ఆన్సర్స్ మర్చిపోతారు. టెన్షన్ తీసుకోకుండా సింపుల్గా రాయండి మీ అందరికీ ఎగ్జామ్స్ రాయిపోతాం అందరికీ ఆల్ ద బెస్ట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం లోపలికి ఏం తీసుకెళ్ళొచ్చు అంటే ఏమీ తీసుకెళ్ళకూడదు, మన ఒంటి మీద ఉన్న డ్రెస్ తప్ప. షూస్ వేసుకుంటే షూస్ కూడా తీపిచ్చేస్తున్నారు. మనీ పట్టుకెళ్ళొచ్చు అని అడుగుతున్నారు కొంతమంది. మనీ పట్టుకెళ్ళచ్చు మనీకి ఎటువంటి ప్రాబ్లం లేదు. అంటే వ్యాలెట్ పట్టుకెళ్ళకూడదు, వ్యాలెట్ పట్టుకెళ్ళకూడదు. మనీ మామూలు జేబులో తీసుకుని పట్టుకెళ్ళొచ్చు, దాన్ని ఎవరు ఆపరు. అది చూసుకోండి నెక్స్ట్ అక్కడ బయట మనం ఒకవేళ బండి మీద వచ్చి ఉంటే కనుక బయట అక్కడ అవి ఉంటాయి, క్లాక్ రూమ్స్ ఉంటాయి. మన బ్యాగ్స్ అవి స్టోర్ చేస్తారు, 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. నాకు ఇక్కడ చిన్న డిసప్పాయింట్మెంట్ ఏంటంటే నేను ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను కదా, ఈ మొబైల్ తీసుకుని 6 నెలలు అయింది. చిన్న స్క్రాచ్ కూడా పడకుండా చూసుకున్నాను. కానీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఏంటంటే అది బ్యాగ్లో పెడితే బ్యాగ్ ఎలా హ్యాండిల్ చేశాడో నాకు తెలీదు. పైన
క్రాక్ వచ్చింది, అది స్క్రీన్ గార్డా లేకపోతే డిస్ప్లే క్రాక్ వచ్చిందని కూడా నాకు అర్థం కావట్లేదు. అది కొంచెం డిసప్పాయింట్మెంట్గా ఉంది మామ. మ్యాక్సిమం మంచి మొబైల్ పెడితే కనుక మిడిల్లో పెట్టి అటు ఇటు ఏమైనా ఉండేటట్టు పెట్టుకోండి, అది మీకు సేఫ్. నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. మొబైల్ చిన్న క్రాక్ వచ్చింది, అప్పటి నుంచి కొంచెం బాధగా ఉంది, కానీ ఏం చేయలేం కదా. ఓకే మామ, జాగ్రత్తగా చూసుకొని జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి, టెన్షన్ పడకండి. ఇన్విజిలేటర్ చెప్తారు మీకు ప్రతిదీ వాళ్ళు మానిటర్ చేస్తారు. మీరు జాగ్రత్తగా రాసుకోండి, ఖచ్చితంగా జాబ్ వస్తుంది. థ్యాంక్ యూ. జై హింద్.